ఒక భర్త కావాలి, ఒక మగవాడు కావాలి. ఆ మగవాడు ఎవరై ఉండాలి? వాళ్ళ అమ్మని ఎదిరించేవాడై ఉండాలి, వాళ్ళ అమ్మని ఎదిరించి నిలబడేవాడు ఉండాలి. వాళ్ళ కోసం సెర్చ్ చేసింది ఆ అమ్మాయి చేయకుండా లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది, ఇంతవరకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయిని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది. వీడు వాడు బాగానే ఉన్నాడు తెచ్చుకుందాం అంటే మమ్మ ఉన్నది అంతే పడి ఉంటాడు, పారిపోతాడు వాడు. మమ్మల్ని చూస్తేనే వీడు పారిపోతాడు. ఇలా సెలెక్ట్ చేసుకుని వీడిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక విధమైనటువంటి ఆ హీరోయిజం చూసింది. వాడిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన, సమాజాన్ని నిర్లక్ష్యంగా చూడడం, వాడొక హీరో లాగా ఈ అమ్మాయికి కనిపించాడు. దానికి ప్లస్ పాయింట్ ఏమైందంటే అతగాడి ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ తల్లి చూడండి ఎలా మాట్లాడుతుందో, ఏమైతుందండి రేపు ఎల్లుండో వస్తాడు కదా బయటికి తెచ్చుకుంటాం పోయి, చంపడం మంచి పని చేశాడు, తెచ్చుకుంటామండి, చంపి మంచి పనే చేశాడండి అంటే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 4 రోజులు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని క్రిస్టల్ క్లియర్గా ఇంట్లో ఉండి గమనించింది ఏంటంటే, నా తల్లిని ఎదిరించగలిగే వాళ్ళు వీళ్ళే, నా తల్లిని ఎదిరించి ఏం చేసైనా నన్ను తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే. అక్కడ వాళ్ళు హీరోయిన్లుగా కనపడ్డారు అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎమోషనల్గా మర్డర్ జరిగింది అని అంటే ఇక్కడ ఆ అమ్మాయికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆడపిల్ల ఉండరమ్మ, వెళ్ళిపోవాలంటే మైనరు వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకున్న తర్వాత ఒక్క ఆడపిల్ల ఒక డెసిషన్ తీసుకుందంటే నువ్వు మార్చడం చాలా కష్టం అమ్మ, చాలా టైం పడుతుంది. అక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, నేను చచ్చిపోతానని వాడికి ఫోన్ చేసింది. ఎందుకు చచ్చిపోతావు అని అడిగినాడు. మా అమ్మని భరించలేకపోతున్నానంది. నువ్వెందుకు చావాలా అని అంది. అయితే నువ్వు చంపే. దిస్ ఇస్ ద స్టోరీ. సో బిహైండ్ ద క్రైమ్. అప్పుడు వాడేం చేశాడు, నేను చచ్చిపోతానంది. వాడు ఎక్కడో ఎమోషనల్ గా ఈ అమ్మాయికి లాక్ అయి ఉన్నాడుగా, అరే ఈ అమ్మాయి చచ్చిపోతుందేమోనని వాడు అప్రయత్నంగా వచ్చి ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి తీరు. వాడిలో ఆల్రెడీ సమాజం అంటే వాడికి భయం లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా భవిష్యత్ అంటే ఏంటో తెలియదు, భవిష్యత్తులో ఒక గోల్స్ లేవు. ఇక్కడ ఆడపిల్ల పెరగడానికి కుటుంబం ఒక్కటే బాధ్యత కాదు, బంధువులు, చుట్టూ ఉన్న సమాజము, అన్నిటికీ మించి చదువుతున్న పాఠశాల, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మైండ్ మెచ్యూర్ ఉన్న ఆడపిల్లలు కాదు. వాళ్ళ ఇంటర్వ్యూలు చూశాను, ఎంత స్టూపిడ్గా ఉన్నాయంటే, పాపం అండి వాతలు పెట్టిందండి అంటే ఆ అమ్మాయిని ఎంతసేపు అరే ఇది కాదు, మీ అమ్మతో ఇలా మలుచుకో, మీ అమ్మని ఇలా ప్రేమించు అని వాళ్ళు చెప్పలేదు. ఆ స్థితికి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ అమ్మాయిని సింపతి సీన్లోకి నెట్టేశారు. తన మీద తను సింపతి పెంచేసుకుని నేనన్నా చావాలి, ఆమన్నా చంపేయాలి. ఇలా చిన్నప్పటి నుంచి నాటుకున్నటువంటి విత్తనం మొలకెత్తి మానయి వేళ్ళోడుకున్నటువంటి ఆ నిస్తేజము, అరే ఇదే ఈ అమ్మాయే కనుక నేను ఒక మంచి ఫోక్ సింగర్ అవ్వాలి అని అనుకుంటే ఈ అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదమ్మా. ఒక గోల్ ఉండాలి మనిషి, ఫోకస్డ్గా. ఎవరు కన్న తల్లిదండ్రులు వాటిల్ని నాటితే, సమాజము వాటికి నీరు పోస్తే, స్కూలు అనేటటువంటిది ఒక ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆ మాస్టర్ కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఇదే రిజెక్షన్ ఫేస్ చేసింది. సో నవీన్ గారు, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా మీరు, అంటే దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరు అని అంటే పేరెంట్స్ ఫస్ట్. అంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ అవసరము. అలాగే స్కూల్స్లో కూడా మనము ఎక్కడ ఏ స్కూల్ కూడా కౌన్సిలింగ్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయాలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదళ్లలో నాటితే ఖచ్చితంగా వాళ్ళు దానికి ఫాలో అవుతారు. అంటే ఎక్కడ మార్పు రావాలి అనేది మీ ఉద్దేశం? డెఫినెట్ గా అవేర్నెస్ అనేది ఒక మల్టిపుల్ వేగా రావాలండి. మీరు నాట్ టు డెఫినెట్ గా ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ అవర్ సొసైటీ. సో పేరెంటింగ్ స్టైల్స్ ఎలా ఉండాలంటే, ఒక రకంగా మీరు అన్నట్టు ఇందాక ఈ అమ్మాయి యొక్క స్టోరీలో ఎక్కువగా నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్ చైల్డ్హుడ్ ఉన్నాయి. ఒక రకమైన అంటే లవింగ్నెస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేది మిస్ అయిపోయిందేమో అమ్మాయి. సో అంటే వీ డోంట్ నో పర్సనల్ గా మనకున్న